సో ఇంజనీరింగ్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇటు స్కిల్స్ కానీ ప్లేస్మెంట్ కానీ సిలబస్ మైండ్ సెట్ అంటే మైండ్ సెట్ అనేది అతిపెద్ద సవాల్ వీటిలలో మీరు చూస్తే చాలామంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎలా చేస్తారంటే ఇంజనీరింగ్ని ఒక డిగ్రీగాను ఒక ప్లేస్మెంట్ పొందే మార్గంగానే చూస్తారు కానీ బట్ నేర్చుకోవాలనే తపన క్యూరియాసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ధోరణి కావాలి. ఆ ధోరణి లేకుండా పిల్లవాడిని పేరెంట్స్ ఎంతసేపు ఉన్నా పుష్ చేసినా కానీ ఇంజనీరింగ్లో మాత్రం రాణించలేదు. నేను అందుకే ప్రతి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను, పిల్లవాడికి ఇంజనీరింగ్ చదవాలనే మైండ్ సెట్ ఉంది. కేవలం అకాడమిక్ ర్యాంక్ సరిపోవు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివి మంచి మార్కులు తెచ్చుకొని అలసిపోయాడు అనుకోండి, అలాంటి విద్యార్థికి ఇంజనీరింగ్కి సూటబుల్ కాదు. నిరంతరం తపన ఉండాలి. అసలు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్ కానీ ప్రిన్సిపాల్ కానీ ప్రతి నిమిషం నేర్చుకోవడానికి, ప్రతి నిమిషం అప్డేట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ మైండ్ సెట్ ఉంటేనే విద్యార్థులు అనేటోళ్ళు కొత్త విషయాలను సొంతంగా నేర్చుకోగలరు. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. కొంతమంది పని చేస్తుంటారు, ప్రాబ్లం రాగానే పక్క తొలగిపోతారు. దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద ఫెయిల్యూర్ స్టార్ట్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చినప్పుడే దాని గురించి క్షుణ్ణంగా క్రిటికల్ థింకింగ్ అలవాటు చేసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి తయారవ్వాలి స్టూడెంట్స్ అందరూ కూడా. తర్వాత సిలబస్ అనేది వచ్చేసి ఓల్డ్ సిలబస్లు ఉంటున్నాయి ఇవాళ రేపు, అవి ప్రాక్టికల్గా అప్లై చేయకపోవడం ఒక పెద్ద సమస్య. మనకు కూడా చాలామంది సీనియర్ టీచర్స్ ఉంటారు, నేను 30 సంవత్సరాలు టీచ్ చేస్తున్నాను, 20 సంవత్సరాలు టీచ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నారు అంటే చెప్పిందే చెప్తున్నారు. దాంట్లో కొత్త పోకళ్ళు ఎలా ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, అసలు ఇండస్ట్రీ ఏమి యూజ్ చేస్తుంది అనే దాని మీద వాళ్ళు పట్టించుకోకుండా మేము పాఠం బాగా చెప్తున్నాము, అయినా కానీ మా పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, అది ఇదని అంటుంటారు. సో ఇదొకటి. నా అభిప్రాయ ప్రకారం సిలబస్ని మనం కంప్లీట్గా మార్చలేకపోవచ్చు, కానీ మన మైండ్ సెట్ మార్చుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులు దే కెన్ ఛాలెంజ్ ఎనీథింగ్.